దసరా అంటే దేశమంతా సరదాగా జరుపుకునే ఓ పండుగ. మరి ఆ పండుగ వాతావరణం కేవలం ఇళ్లకే కాకుండా బాక్సాఫీస్కి కూడా కలగాలన్న కోరికతో పలు నిర్మాతలు తమ సినిమాల్ని దసరా కానుకగా రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా బాలకృష్ణ, వెంకటేష్ల సినిమాలు దసరా కానుకగా వచ్చి క్లాష్కి గురైన సందర్భాలని, వాటిలో ఏ హీరో విజయం సాధించారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలయ్య, వెంకీల మధ్య మొత్తం 2 సార్లు దసరా పోటీ జరిగింది. మొదటిగా 1994లో వెంకీ ముద్దుల ప్రియుడు సినిమాతో అక్టోబర్ 1న వస్తే, బాలకృష్ణ బొబ్బిలి సింహంతో వారం ముందుగా సెప్టెంబర్ 23న రావడం జరిగింది. ముద్దుల ప్రియుడు సినిమాలో వెంకీ సరసన రమ్యకృష్ణ, రంభ హీరోయిన్లుగా నటించగా, కె రాఘవేంద్రరావు ఈ మూవీకి దర్శకుడు. కీరవాణి సంగీతంలో పాటలు మంచి ఆదరణ పొందాయి. సినిమా మాత్రం విజయం దక్కించుకోలేకపోయింది. అనుకోకుండా మతి చెలించి ఒక ప్రాంతానికి వెళ్ళిన హీరో అక్కడ ఒక అమ్మాయి మనసును గెలుచుకోవడం, తర్వాత గతం గుర్తొచ్చాక తన మొదటి ప్రేయసి, ఇలా వీరిరువురు మధ్య ఎలాంటి చిక్కుల్లో పడ్డాడో అన్నది ఆద్యాంతం కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తీర్చిదిద్దారు. అయితే కథా కథనం జనరంజకంగా లేకపోవడంతో మూవీ బెడిసి కొట్టింది. ఇక బాలకృష్ణ బొబ్బిలి సింహం ఏ కోదండరామిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు 2 హీరోయిన్లే, రోజా, మీనా. తను ప్రేమించి పెళ్లాడిన బాలయ్యకి మీనాతో పెళ్లి చేయాల్సిన పరిస్థితిలో రోజా నటన విశేషంగా ఆకట్టుకుంటుంది. ఊరి పెద్దగా బాలయ్య పవర్ఫుల్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. పాటలు మంచి ఆదరణ పొందాయంటే ఆ క్రెడిట్ మళ్ళీ కీరవాణి గారికే దక్కుతుంది. ఇలా ఈ తొలిసారి క్లాష్లో బాలయ్య దసరా విన్నర్గా నిలిచారు. మళ్ళీ రెండవసారి వెంకీ, బాలయ్యలు 2002లో పోటీ పడ్డారు. వెంకటేష్ జెమిని సినిమాతో దసరా కానుకగా వస్తే, దానికి కొద్ది ముందుగా బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రిలీజ్ అయింది. జెమిని సినిమాలో వెంకీ సరసన నమిత నటించగా, ఆమె ప్రేమలో పడిన గ్యాంగ్స్టర్గా వెంకీ నటన ఆకట్టుకుంటుంది. మరి అన్నీ వదిలి తన ప్రేమను గెలిపించుకోవాలి అని ఆశపడిన హీరోకి ఎలాంటి చిక్కులు ఎదురొచ్చాయి అన్నది ఎలా కొనసాగుతుంది. ఇది బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం నిలదొక్కుకోలేకపోయింది, పరాజయాన్ని చూసింది. తమిళ్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీకి డైరెక్టర్ శరణ్. ఇక బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి రిలీజ్ అయిన తర్వాత ఒక ప్రపంచనాన్ని సృష్టించింది. దసరా సెలవుల్లో మంచి కలెక్షన్లతో సందడి చేసి తర్వాత హవా తగ్గించుకుంది. వివి వినాయక డైరెక్షన్లో వచ్చిన ఈ ఫ్యాక్షన్ డ్రామా పగా ప్రతీకారాలు అన్న కోణంలో తెరకెక్కడం జరిగింది. బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. శ్రియా హీరోయిన్. పెద్ద బాలయ్య లుక్ అయితే ఫ్యాక్షన్ లుక్లో ఇదే హైలైట్ అన్నట్లుగా ఉంటుంది. క్లైమాక్స్ అండ్ కొన్ని సీన్లు తెలిపడంతో మూవీ ఫైనల్గా అబోవ్ యావరేజ్గా నడిచింది. మణిశర్మ పాటలు విశేషంగా ఆదరణ పొందాయి. ఇలా ఈ రెండవ క్లాష్లోనే వెంకీపై బాలయ్యదే పైచేయి అయింది. అయితే ఓవరాల్గా వెంకీకి దసరా హీరో అనే పేరైతే ఉంది. మరి అది ఎందుకు వచ్చింది? వెంకీకి దసరా సీజన్కి ఉన్న అనుబంధం, ఆ విజయాలు మరో వీడియోలో మాట్లాడుకుందాం. దయచేసి మా తెలుగు నాటోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు నోటిఫికేషన్ బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తారని ఆశిస్తున్నాను.